సద్దుల బతుకమ్మ పండుగ సోమవారం రోజే నిర్వహించుకోవాలని వేద పండితులు జగన్నాథాచారి పేర్కొన్నారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడుతూ సోమవారం రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలని, అలాగే దసరా పండుగకు వచ్చే గురువారం రోజున నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. సద్దుల బతుకమ్మకు దసరాకు 2 రోజుల దూరం వస్తుందని, ఈ తేదీలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సోమవారం రోజున మనకు సద్దుల పండుగ అవుతుంది పెద్ద బతుకమ్మ. ఎందుకంటే 21 రోజున మనము చిన్న బతుకమ్మ ప్రారంభించాం. అంటే పితర అమావాస్య రోజు ప్రారంభించినప్పటి నుండి 9 రోజుల తర్వాత 9 రోజులకు ఆ యొక్క పెద్ద బతుకమ్మ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ సోమవారానికి ఈ యొక్క సద్దుల బతుకమ్మ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఈసారి దసరా 2వ తారీఖు గురువారం అవుతుంది. ఎందుకంటే దసరాకు సద్దులకు ఒక్కొక్కసారి ఒక రోజు మధ్యలో విరామం ఉంటుంది, ఒకసారి అసలే ఉండదు. సద్దుల తెల్లవారే దసరా వస్తుంది, తిథుల నక్షత్రాల ప్రకారం వస్తుంది జరుగుతుంది. కాబట్టి ఈసారి సద్దులకు దసరకు 2 రోజుల విరామం వచ్చింది. కాబట్టి అందరూ కూడా సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ పండుగ చేసుకోవాలి. గురువారం రోజున విజయదశమి ఆచరించాలి. ఇది పంచాంగకర్తలందరూ కూడా నిర్ణయించినటువంటి ఒక ముహూర్తాలు. కాబట్టి ఇందులో ఎవ్వరూ ఏ అనుమాన పడకుండా సోమవారము సద్దుల బతుకమ్మను, గురువారం రోజున 2వ తారీఖు రోజున అక్టోబర్ 2వ తారీఖు రోజున విజయదశమి జరుపుకోవాలని భక్తులందరికీ సూచన చేస్తూ ఈ రోజు అమ్మవారి యొక్క హోమ ప్రసాదము అందరూ కూడా తీసుకొని అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని